దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. ప్రేయర్ ప్రార్థన జీవితాల్ని మారుస్తుంది. ప్రేయర్ చేంజెస్ లైఫ్స్. మనం చాలాసార్లు సత్యం 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 అంటూ వ్యక్తుల్ని, విశ్వాసుల్ని మనం సత్యంలోకి నడిపించే బదులు సత్యానికి దూరం చేసేస్తూ ఉంటాం. ప్రేమతో బోధించేదే క్రీస్తు బోధ. 3.5 సంవత్సరాల్లో భూమిని తలక్రిందులు చేశాడు 12 మందితో యేసుక్రీస్తు. సెల్ఫ్ రైచియస్, స్వనీతి అనేటువంటిది సేవకునికి కానీ సంఘానికి కానీ ఏమాత్రం చెందింది కాదు. దేవునికి ప్రియమైంది కూడా కాదు. దేవుడు ఎవరి ద్వారా ఎవరిని దేవునిలోకి నడిపించుకుంటాడో మనకి అసలు దేవుని కార్యాలు అద్భుతాలు. స్టువర్ట్పురం అనేటువంటిది మనందరికీ తెలుసు. స్టువర్ట్పురం దొంగలు మన ప్రాంతం వచ్చారంటే పోలీసు వాళ్ళు మైక్ పెట్టి చాలా జాగ్రత్త, మన భీమవరంలో స్టువర్ట్పురం దొంగలు వచ్చారు అని చెప్తారు. మీ తాళాలు గట్టిగా వేసుకోండి, మీ గేటు దళాలు వేసుకోండి, మెలకుగా ఉండండి, శబ్దం వస్తే లెగండి అని చెప్తారు స్టువర్ట్పురం దొంగలు వస్తే. స్టువర్ట్పురం దొంగల్ని పట్టుకోవడానికి ఆ రోజుల్లో మెడ్రాస్ బెటాలియన్ నుంచి పోలీసు వాళ్ళని చీరాల నుంచి బాపట్ల దాకా ఉన్న సముద్ర తీరంలో ఇసుక మీద పరిగెట్టించేవారు పోలీసు వాళ్ళని. ఎందుకో తెలుసా? వాళ్ళు పరిగెడుతున్నటువంటి స్టువర్ట్పురం దొంగల్ని పట్టుకోవాలంటే వీళ్ళు బూట్లు షూలు వేసుకోకుండా ఇసుకలో పరిగెడితే ఆ దొంగల్ని పట్టుకోవడానికి మెడ్రాస్ బెటాలియన్స్ వచ్చేవారంట ప్రాక్టీస్కి. అంటే ఒక్కసారి స్టువర్ట్పురం దొంగల గురించి ఆలోచించుకోండి. స్టువర్ట్పురం దొంగలు వెళ్తున్న లారీల్ని దోచేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళు అంటారు. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో చూడండి స్టువర్ట్పురం దొంగల గురించి. కదులుతున్న లారీల మీద నుంచే దూకి, అంటే చెట్లెక్కి, హైవే కట్టు ఇటు ఉన్నటువంటి చెట్లెక్కి ఆ చెట్లలో దాక్కుని వేగంగా వెళ్తున్నటువంటి లారీల మీదకి దూకి ఆ లారీలు ఇటు బాపట్ల కానీ ఇటు చెన్నై బోర్డర్ తడ దగ్గర కానీ దాటే లోపల లారీలను ఖాళీ చేసేస్తారంట వాళ్ళు. అందుకు 25 లారీలు కలిసి స్టువర్ట్పురం దాడతారు. ఎందుకంటే అది గుంటూరు చెన్నై హైవే మీద ఉంది కాబట్టి. 20 మంది లారీ డ్రైవర్లు ఆగి, 20 మంది లారీ డ్రైవర్లు ముందు బండ్లోను వెనక బండ్లో మధ్య బండ్లో ఈ క్లీనర్లంతా పైన కూర్చొని పోలీసు వాళ్ళ జీప్ ముందు, పోలీసు వాళ్ళ జీప్ వెనకాతల పాటి స్టువర్ట్పురం దాటేవారు. అది స్టువర్ట్పురం చరిత్ర. వాళ్ళు ఎంత బలమైన పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని పట్టుకున్నా కూడా వాళ్ళకుండే కండబలంతో 5 పోలీసులను కూడా ఇసిరి పారిపోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు స్టువర్ట్పురం దొంగలు. ఇలాంటి స్టువర్ట్పురం దొంగలు ఉన్న ప్రాంతంలో స్టువర్ట్ గారు అనే దొరగారు వీళ్ళ చరిత్ర తెలుసుకుని బాపట్ల దాటి చీరాల మధ్యలో ఉన్న చిన్న గ్రామంలో, ఇది ఎరుకులకు చెందినటువంటి ఎరుకుల వారి ప్రాంతం కాబట్టి ఆయన ఎరుకు భాష నేర్చుకుని వాళ్ళకు సువార్త ప్రకటించాడు. అందుకే ఆ స్టువర్ట్ దొరగారు ఆ ప్రాంతాన్ని మార్చారు కాబట్టి దానికి స్టువర్ట్పురం అని పేరు వచ్చింది. కాబట్టి ఏదో క్రీస్తు సంఘంలో ఉన్న మిషనరీలే మేఘం పైన ఉండేవాళ్ళు, మిగతా చర్చ్ వాళ్ళు మేఘం కింద ఉండేవాళ్ళు అని కాదు. దేవుడు ఎవరినన్నా వాడుకుంటాడు, ఎవరినన్నా మార్చుకోవడానికి. ఈ స్టువర్ట్ గారు కుటుంబాన్ని వదిలి మెడ్రాస్ వాడ మీద వచ్చి 4 నెలలు ప్రయాణం తర్వాత ఒక ఎరుకువారిని పట్టుకుని భాష నేర్చుకుని స్టువర్ట్పురం వచ్చాడు వీళ్ళు మార్చడానికి. ఈ ప్రాంతంలో ఈ గజ దొంగలకి గురువు స్టువర్ట్పురం సుధాకర్. మీరు వినే ఉంటారు, స్టువర్ట్పురం సుధాకర్ తీసుకెళ్లారు.
ఈ స్టువర్ట్పురం సుధాకర్ ఇంట్లో నేను కూడా కూర్చుని ఒక బైబిల్ని ఎరుకు భాషలో తర్జుమా చేసి, ఇతని గురించే ఎరుకు భాషలోకి బైబిల్ తర్జుమా చేశారు. ఆ బైబిల్ నేను, బోస్ గారు ఆవిష్కరించి ఈ స్టువర్ట్పురం సుధాకర్ ఇంట్లోనే దాన్ని ఇనాగ్రేట్ చేసాం 12 సంవత్సరాల క్రితం. అది చరిత్ర. ఈ స్టువర్ట్పురం సుధాకర్ ఒక ప్లాన్ చేశాడంటే, ఈరోజు భీమవరంలో పలానా ఇంట్లో దొంగతనం చేయాలంటే పోలీసు వాళ్ళకి తెలిసినా కూడా సుధాకర్ని పట్టుకోలేకపోయేవారు. పోలీసు వాళ్ళకి తెలిసినా కూడా సుధాకర్ని పట్టుకోలేకపోయారు. ఈ సుధాకర్ ఉన్నటువంటి టీము అనేక ప్రాంతాలు వెళ్తూ విశాఖపట్నంలో ప్లాన్ ప్రకారం దొంగతనాలు చేసి విజయనగరం మూవ్ అయ్యారు. ఒకరోజు రాత్రి బ్యాప్టిస్ట్ సంఘం దాటుకుని వెళ్తూ ఉంటుంటే ఇంకా టైం అవ్వలేదు కదా అని మీటింగ్ జరుగుతుందని చెప్పి గుమ్మానికి ఆనుకుని భుజం ఆనుకు చెప్పుకుని కూర్చున్నాడు ఈ స్టువర్ట్పురం సుధాకర్. స్టువర్ట్పురం సుధాకర్ ప్లాన్ చేశాడు అంటే తనతో ఉన్నటువంటి 100 మంది గజ దొంగలు కూడా విశాఖపట్నాన్ని దోచేయగలరు. అది సుధాకర్కు ఉన్నటువంటి గొప్పతనం. ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ ప్రాంగణంలో సువార్త జరుగుతుంది, వాక్యం వినబడుతుంది. ఈ సుధాకర్కి తెలియకుండానే ఈ సుధాకర్ వాక్యం వినడం మొదలుపెట్టాడు. అక్కడున్నటువంటి బాప్టిస్ట్ సంఘ కాపరి పాఠం బోధిస్తున్నాడు పరలోక ప్రార్థన గురించి, పరలోక మాదిరి ప్రార్థన గురించి వాక్యం బోధిస్తున్నాడు. అతనికి సడన్గా హృదయానికి తట్టుకున్నటువంటి మాట ఏంటంటే, నీవు మా రుణములను క్షమించిన ప్రకారము మేము మా రుణస్థులను క్షమించు అనే మాట వివరిస్తున్నాడు ఈయన, ఈ కాపరి. దాన్ని పట్టుకుని ఒక స్త్రీ, 80 సంవత్సరాల స్త్రీ వేదిక మీదకి వచ్చి తను దేవుడు ఎలా మార్చాడో సాక్ష్యం చెప్తే అదే సాక్ష్యాన్ని బేస్ చేసుకుని ఈయన ప్రసంగం చాటి. ఇతనికి దొంగతనానికి ఇంకా టైం అవ్వాల, దొంగలందరినీ పురమాయించేసాడు. ఇతను వెళ్ళి ప్లాన్ అయిపోయింది, ప్లాట్ చేయడమే సుధాకర్ పని. వాక్యంలో లీనమైపోయాడు సుధాకర్, టైం మర్చిపోయాడు. ఈ లోపల నిలబడ్డవాడు ఎలా నడుచుకుంటూ వెళ్ళి మొదటి కుర్చీలో కూర్చున్నాడు స్టువర్ట్పురం సుధాకర్. ఆగల, దేవా నేను ఇన్ని కుటుంబాల్లో హృదయాల్ని గాయపరిచేశాను, నువ్వేమో నన్ను క్షమించాను అంటున్నావు, మరి నేను వాళ్ళందరినీ చాలా దారుణంగా కొట్టానే, పోలీసు వాళ్ళని పీకలు నలిపేశానే, చేతులు కాళ్ళు తిప్పేశానే, దొంగతనం చేస్తుంటే ఆ ఇంట్లో వాళ్ళని చావ కొట్టానే, ఇప్పుడు నువ్వు నన్ను క్షమించిన ప్రకారం క్షమిస్తానన్నావు, ఇప్పుడు నేను వాళ్ళని క్షమించకపోతే, వాళ్ళు నన్ను క్షమించకపోతే నాకు క్షమాపణ లేదా అని మనసు వచ్చేసిందంట అతనికి. నిన్న ఉండి మీటింగ్కి వెళ్ళా. ఈయనతో అనుభవంలో ఉన్న ఒక వ్యక్తి ప్రసంగం చేస్తున్నాడు. నాకు అప్పుడు ఈ స్టోరీ అంతా మళ్ళీ రాత్రి చెప్తే నాకు గుర్తొచ్చింది. అతను రాసిన పాటలు కొన్ని పాడటం మొదలుపెట్టాడు ఈయన. స్టువర్ట్పురం సుధాకర్ బాప్తిసం తీసుకున్న తర్వాత అదే రోజు రాత్రి ఆ కాపర్ దగ్గరికి వెళ్ళి, నేను ఇంకా దొంగతనానికి వెళ్ళను, నా మనసు మారింది, ఒక్క క్షణం కూడా నాగలేను, నాకు బాప్తిసం అంటే అదే రాత్రి ఆ విజయనగరం బ్యాప్టిస్ట్ చర్చ్ దగ్గర ఉన్నటువంటి కాలువలో చెరువులో అతనికి బాప్తిసం ఇచ్చారు. అప్పుడు దేవుని నమ్ముకున్నటువంటి స్టువర్ట్పురం సుధాకర్ గురించి రాత్రి జ్ఞాపకం చేసినప్పుడు నా అనుభవం కూడా నాకు జ్ఞాపకం వచ్చింది. ఈ సుధాకర్ యొక్క గృహంలో మేము తర్జుమా చేసినటువంటి బైబిల్ని ఆ కుటుంబం, అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురు బెడ్లో చెప్తున్నారు, అయ్యా ఈ సుధాకర్కి మేము దేవుని నమ్ముకున్నాం కదా స్టువర్ట్ దొరగారి నుంచి, దొంగతనాలు వద్దు అంటే అసలు ఆగలేదు. ఒక చిన్న ప్రసంగం అతన్ని మార్చింది, మేమంతా ధన్యులు అని చెప్పి కుటుంబీకులు
ఆ యొక్క సత్యాన్ని తెలియచేశారు. అతను నోటికి ఆముదం రాసుకుని నూనె రాసుకుంటే ఎంతమంది పట్టుకున్నా పాము జారినట్టు జారిపోయేవాడంట అళ్ళల్లోంచి. కన్నం వేస్తే మిగతా దొంగలు 3 బస్తాలు మోస్తే 10 బస్తాలు మోసేసేవాడంట, ఒక్కడు ఇసిరేసేవాడంట. ఈరోజు ఏమంటున్నాడు కానీ కాలాలు మారినా కానీ యేసు మారడు అంటున్నాడు. ఇతని పాటలు కొన్ని ఉన్నాయి, అద్భుతమైన పాటలు. ఇతని ప్రసంగాలు కొన్ని ఉన్నాయి, అద్భుతమైన ప్రసంగాలు. అక్కోడికి నాయన చెప్పారన్న సంగతి నాకు తెలీదు. నాయన తీసుకెళ్లారంట అతని దగ్గరికి. అతని గృహానికి వెళ్ళేమో నేను బైబిల్ ఇనాగరేట్ చేశాను. ఈరోజు మనల్ని క్షమాపణ గురించి ఇతని సాక్ష్యం, అదే అతన్ని మార్చినటువంటి మాటే ఈరోజు మాట్లాడుకునే మాట. మనం ఆ వేదిక మీద నుంచి దొంగతనానికి సిద్ధమయ్యి ఇంకా టైం అవ్వట్లేదని చెప్పి గోడ కానుకున్న వ్యక్తికి వాక్యం రీచ్ అయిపోయింది. దొంగతనానికి టైం ఇంకా ఉంది అనుకుంటే దేవుడు దొంగతనానికి టైం ఇచ్చాడు, అతని మనసుని దోచాడు. ఈ దొంగ మనసుని, దొంగ మారిపోయాడు. మనం మన పాపాల్ని, మన దోషాల్ని ఇంతగా క్షమిస్తే మనం మన చుట్టూ ఉన్న వారిని క్షమించలేకపోతే ఎట్లా అనే ప్రసంగమే అతని చెవిలో పడ్డ ప్రసంగం. ఎలా